అయిపోయింది. ఈరోజు నామినేటెడ్ పదవులకి సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది. సెకండ్ లిస్ట్లో కార్పొరేషన్ పదవులు తెలుగుదేశం పార్టీకి 46, జనసేనకి 10, బీజేపీకి 3. మరి పదవులు పండాయా? కూటమిలో అంతా కూడా సంతృప్తిగా ఉన్నారా? ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఎవరన్నా పాస్ అయ్యారనుకోండి ఫస్ట్ క్లాస్లోనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫెయిల్ అయిపోయినాడు ఏడుస్తూ కూర్చుంటాడు, అందులో తప్పప్పులు ఎంచుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాదని ఇవన్నీ మదన పడుతుంటారు. రాజకీయాల్లో కూడా ఇది మామూలే. మరొక వైపు వర్రా రవీందర్ రెడ్డి, అసలు ఈయనకి వైసీపీకి సంబంధం ఉందా లేదా? పోలీసులు వర్రాని అరెస్టు చేశారా లేదా? మరొక వైపు బీటెక్ రవి బాంబు పేల్చాడు. వైసీపీ వాళ్ళే వర్రాని చంపేస్తారు, అవినాష్ రెడ్డి గారి పిఏకి వీళ్ళకి ఏవో సంబంధాలు ఉన్నాయి, మొన్నటి వరకు కూడా భారతీయ గారి పిఏ అని వీళ్ళు కాదని వాళ్ళు. అసలు వర్రా ఎక్కడున్నాడు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? ఎవరైనా అజ్ఞాతంలో ఉంచారా? వర్రాన్ని అలా ఉంచాల్సిన అవసరం ఏంటి? సోషల్ మీడియా అంశాలేనా, ఇంకా వేరే ముడిపడి ఉన్నాయా? ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఇబ్బందికరంగా ఉంటున్నది. మరొక వైపు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు అని వైసీపీ వాళ్ళనంటే, వాళ్ళ పోస్టులన్నీ కూడా కూటమి గతంలో పెట్టిన పోస్టులన్నీ కూడా పార్టీల వాళ్ళు అవన్నీ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్స్ నుంచినే వచ్చాయని వీళ్ళు అంటారు, కాదని వాళ్ళు అంటారు. అంటే సోషల్ మీడియా వార్ ఏపీలో మరింత ముందుకు పోతుంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. మరొక వైపు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జగన్ పేల్చారు. డైరెక్ట్గా దేనికైనా మేము సిద్ధం అంటూ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ డ్రగ్స్ మాఫియాగా మారిపోయిందంటూ అమిత్ షా గారికి ట్వీట్ చేయడం, అసలు ఏంటి ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఈనాడు ప్రైమ్ డిబేట్లో శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్, టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా అరుణ గారు వెర్షన్ తీసుకుందాం. అరుణ గారు, నామినేటెడ్ పదవులు పండాయి 46, 10, 3. హ్యాపీయా? హ్యాపీ సార్. దాంట్లో హ్యాపీ కాకపోవడానికి ఏముంది? ఏ ఈక్వేషన్స్ ప్రకారం అయితే ముందు కూటమి అనుకుందో ఆ ఈక్వేషన్స్ ప్రకారం ఇచ్చేశారు. అంతేనా? అంటే ఇంకా చాలా మంది, అంటే జెండాలు మోసే వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయా లేవా అని చెప్పి ఇది చర్చ జరుగుతున్నది. నేను ముందే చెప్పాను, పాస్ అయినాడు బాగానే ఉంటాడు, ఫెయిల్ అయిపోయినాడు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటివి ఏమైనా ఉందా అని ఇందులో అసంతృప్తులు? లేదండి, ఇప్పటి వరకు వచ్చిన లిస్ట్ లో పార్టీకి మొదటి నుంచి లాయల్ గా పనిచేస్తూ ఓటమి గెలుపులకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని నిబద్ధతగా పార్టీ లైన్ ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఇవాళ పదవి వచ్చింది సార్. సీనియర్లు ఇవాళ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ సీనియర్లు, ఎవరు జూనియర్లు కూడా లేరు. పాత నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతున్నప్పటికీ కూడా పార్టీ కోసం అండగా నిలబడ్డ వాళ్ళందరికీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సమన్యాయం చేశారని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సార్. టీడీపీ నుంచి కూడా నాకు అలాగే జరిగింది. చిన్న స్థాయి కార్యకర్త నుంచి సోషల్ మీడియాలో గ్రౌండ్ లో బూత్ లెవెల్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పదవులు ఇచ్చారు. ఓకే అరుణ గారు, ఇక్కడ ఒక విషయం అంటే మీరు చెప్పలేకపోవచ్చేమో, మీ పేరు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి వచ్చిన వాయిస్ రాయపడాలి ఖచ్చితంగా వస్తుంది అని. ఇది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందేమో మీరు చెప్పడానికి. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఇన్సైడ్ ఏమన్నా ఉందా? లేదు సార్, నాకు అవి ఎవరో పాపం వాళ్ళకి పదవులు కావాలని క్రియేట్ చేసుకుంటూ అందులో నా పేరు ఉంటేనే నమ్ముతారు, లేదంటే నమ్మరు అన్నట్లుగా నా పేరు కూడా యాడ్ చేసి తిప్పారు. దానికి ఆ లిస్టులకి పార్టీకి నాకు ఏ సంబంధం లేదు సార్. యాక్చువల్ గా క్లియర్ గా నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను మీకు, నా పేరు లేకపోతే ఆ లిస్ట్ నమ్మరేమో అన్నటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళది తిప్పుకోవాలని ఆనందంతో నాది కూడా యాడ్ చేసి తిప్పుతున్నారు సార్. నాకు ఏ సంబంధం లేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు ఈ విషయంలో. ఫోన్లు చేసిన కూడా నేను చెప్పాను కదా. స్ట్రైట్ గా ఒక ప్రశ్న, రేసులో రాయపాటి అరుణ ఉన్నారా లేదా? నాకు తెలియదు సార్. అవి పార్టీకి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది కళ్యాణ్ గారి నిర్ణయం. అది మేము సిద్ధంగా ఉన్నామని మా సుముఖత మేము వ్యక్తం చేసాం, మా నిర్ణయం ఆయనకి మేము చెప్పాం. అది ఎవరికి ఇవ్వాలి అనేది కళ్యాణ్ గారు ఇష్టం. దానికి మళ్ళీ రేస్ ఏంటి, రేసు గీసి ఏం లేదు అక్కడ. కళ్యాణ్ గారు ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇస్తారు అంతే. ఓకే రైట్. విజయ్, మీ పరిస్థితి ఏంటి? తమ్ముళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా నామినేటెడ్ లిస్ట్లో? సార్ ముందుగా